ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యేక ప్రార్థన కోడికకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క నూతన మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ ఏప్రిల్ మాసం అంతా దేవుని యొక్క కృప, ప్రభు యొక్క సన్నిధి మనతో కూడా నడిపించునుగాక. బైబిల్ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12-13 వాక్యాలని చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై చదవబడిన ఈ వాక్య భాగంలో సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని ఆ స్థలానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఆ మాటకి సహాయపు రాయి. ఈ మాటను బట్టి ఈ ఏప్రిల్ మాసం అంతా ప్రతి ఒక్కరికి నా దేవుడు సహాయకరమైన దేవుడుగా ఉండునుగాక. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి అక్కడ ఎబెనెజరు అనే ఆ పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుని ప్రజలకు విరోధంగా శత్రువులు ఫిలిష్తీయులు యుద్ధం చేయటానికి వచ్చారు. ఆ సమయంలో సమూయేలు ఇశ్రాయేలుల నిమిత్తం ప్రార్థించినప్పుడు ఫిలిష్తీయుల మీద ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయినప్పుడు దేవుడు వారిని ఏ విధంగా వారికి సహాయము చేసి ఆ ఫిలిష్తీయుల నుండి దేవుడు విడిపించారో, దేవుడు వారికి చేసినటువంటి సహాయాన్ని బట్టి వాళ్ళు కృతజ్ఞతగా అక్కడ వారు కూడుకొని ఒక రాయిని మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి ఆ స్థలానికి ఎబెనెజరు అని పేరు పెట్టాడు. గత 3 మాసాలు కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ ఏప్రిల్ మాసంలో కూడా దేవుడు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి నా దేవుడు సహాయము చేయునుగాక. సహాయము అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం. మనుషుల సహాయము ఉంది, దేవుని యొక్క సహాయము కూడా ఉంది. కానీ మనుషుల సహాయము కోరుకోవడం కంటే దేవుని యొక్క సహాయం కోరుకున్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలైనా చేయగలడు. శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలుల ప్రజల పక్షమై ఉండి యుద్ధం చేసినట్లుగా దేవుని ప్రజలైన మీ జీవితాల్లో కూడా గతంలో ఎన్నో ఇబ్బందికరమైన పోరాటాలు, సమస్యలు, శోధనలు ఎన్నో ఎదురై ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నుంచి విడిపించి ఆయన ఇదిగో మరి ఒక మాసములోనికి, ఏప్రిల్ మాసంలోనికి తీసుకొచ్చాను. ఇంతవరకు సహాయము చేసిన దేవుడు ఇకను ఆయన మనకు సహాయము చేసే దేవుడుగా ఉందురుగాక. ప్రభువే ఉంటాడు. ఎందుకంటే మనము ఆయన పిల్లలము, ఆయన మనకు తండ్రి కాబట్టి ప్రతి సహాయాన్ని దేవుని యొద్ద మనం అనుభవించేటట్లు చేస్తాడు. మరి ఈ సహాయం ఎక్కడ నుండి వస్తుంది అని వాక్యాన్ని లోతుగా మనం ఆలోచిస్తే 121వ కీర్తన మొదటి 2 చరణాల్లో కీర్తనాకారుడు తెలియచేస్తున్న మాటలు మీరు చూడండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని కీర్తనాకారుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కాబట్టి, ఆయన భూమి ఆకాశం సృజించినవాడు, ఆయన మనకు సృష్టికర్త, మన తండ్రి, మనం ఆయనకు పిల్లలమై ఉండగా
తనను ఎందరైతే అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారాన్ని ఇచ్చి ఉండగా ఆయన మనకు మంచి ఈవులను ఇచ్చి సహాయము చేసే దేవుడై ఉన్నాడు. అందుకే ఈ పూట మనం ప్రార్థన చేసి సహాయాన్ని పొందుకొని వాక్యము ద్వారా మనం బలపరచబడి ఈ మాసమంతా క్షేమంగా ఉండటానికి ఈ విధంగా కూడుకున్నాం. కీర్తనాకారుడు సహాయము కొరకు కొండల తట్టు ఎత్తుచూ ఉన్నాడు తన కన్నులని. అంటే మనకు కనబడే కొండలు కాదు కానీ సియోను కొండ. ఫ్రమ్ జాయిన్, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని కీర్తనలో రాయబడి ఉంది. అక్కడ నుండి ప్రభు తన దీవెనలు మనకు అనుగ్రహిస్తారు. ప్రభు దగ్గర మనం అడిగి ప్రార్థించినప్పుడు సహాయాన్ని పొందుకుంటూ ఉన్నాం. మరి ఒకసారి మీతో చెప్తున్నాను, ఈ ఏప్రిల్ మాసం అంతా మీకు, మీ కుటుంబానికి నా దేవుడు ఎబెనేజర్ దేవుడుగా ఉందరుగాక. మరి సహాయం కావాలంటే ఏం చేయాలి? సహాయం పొందుకోవాలంటే మనం ఎలా ప్రభు ఎదుట నడుచుకోవాలి? ఓ ప్రాముఖ్యమైన విషయాలు మీతో తెలియచేస్తాను. ఈ మాటల చేత ఈ ఏప్రిల్ మాసం అంతా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వాక్యంలో, ఆనాడు యూదా ప్రజలకు విరోధంగా శత్రువులు దండెత్తి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళు సహాయం కొరకు ఏం చేశారో అక్కడ మీరు చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రేమిన వర్లారా, సహాయము దేవుని యొద్ద నుండి మనం పొందాలి అంటే మనం ఎలా ప్రభు ఎదుట నడుచుకోవాలి? ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఆనాడు యూదా ప్రజలకు విరోధంగా మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు కొందరు దండెత్తి వచ్చారు. యెహోషాపాతు యూదా ప్రజలకు విరోధంగా దండెత్తి వస్తే యెహోవా యొద్ద విచారణ చేయటానికి యెహోషాపాతు దేవుని ప్రజలందరూ కూడుకున్నారు. వాళ్ళందరూ సమాజముగా కూడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఉపవాసంతో ప్రార్థన చేయ మొదలుపెట్టారు. సహాయం కొరకు దేవుని ప్రజలైన మీరు ప్రతిసారి ప్రభు సన్నిధిలో ఇలాగే మీరు కూడి రావాలి. హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. 10వ అధ్యాయం 24వ వాక్యములో, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానవద్దు, ఎందుకంటే ప్రభు రాకడ సమీపించి ఉన్నది. మీరు ప్రభు యొద్ద నుండి సహాయాన్ని పొందుకోవాలి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాజ్యములో మీరు చేర్చబడాలి అంటే ఖచ్చితంగా సమాజముగా కూడటం మానక మీరు ఇలా ఆసక్తిగా చేరి రండి అని హెబ్రీ సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. కొందరు మానుకొనుచు ఉన్నారట. ఎందుకు మానుకుంటున్నారో తెలియదు. అయితే ఆ హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్నారు, మీరు సమాజముగా కూడటం మానవద్దు. ఎప్పుడు మానుకోకుండా ఉంటారంటే ఏదైనా శత్రువులు, ఏదైనా సమస్య, ఇబ్బందులు వచ్చినప్పుడు మానుకోకుండా వస్తారు. అప్పుడప్పుడు కొందరిని గమనిస్తూ ఉంటాను. కుటుంబంలో ఏదైనా జరగరాని ఒక కార్యం, ఒక ఇబ్బంది కలిగింది అనుకోండి, అప్పుడు పరిగెత్తుకొని వస్తారు మందిరానికి. పాస్టర్ గారు, మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి అంటారు. అదేదో ఇబ్బంది కలగటానికి ముందుగా ప్రభువుని వెతకొచ్చు కదా అంటే అలా వెతకరు. ఏదైనా ఒక శ్రమ కలిగినా, ఏదైనా ఒక బలహీనత, సమస్య వచ్చినప్పుడు అప్పుడు ప్రభువుని వెతికే వాళ్ళు ఉన్నారు. అలా దేవుని ప్రజలైన మీరు ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. సహాయం కావాలి అంటే మీరు సమాజముకు కూడట మానక ప్రభు రాకడ సమీపించుచు ఉన్నది కనుక మరీ ఎక్కువగా మీరు కూడి రండి అని వాక్యం చెప్తోంది. గనుక ఆనాడు యూదా ప్రజలకు విరోధంగా శత్రువులు దండెత్తొస్తే యెహోషాపాతు, యూదా ప్రజలందరూ కూడా వాళ్ళు ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, శత్రువులు మా మీదకి వస్తున్నారు, వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే బై ప్రేయర్, ప్రార్థన ద్వారా 27వ వాక్యంలో మీరు గమనించినట్లయితే దేవుడు వారికి అద్భుతమైన జయాన్ని కలగజేశాడు. ఇలాగున
వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరచను కనుక యెరూషలేములో ఉత్సవముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. ఎక్కడికి? యెరూషలేముకి మరల తిరిగి వచ్చారు జయం పొందిన తర్వాత. యెరూషలేము అన్నప్పుడు దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి అని అర్థం. శత్రువులతో వాళ్ళు పోరాడి వెళ్ళటానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. కానీ వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడంటే శత్రువులని తారుమారు చేశాడు. మాటుగాండను పెట్టిన గనుక శత్రువులు హతులైపోయారు. వాళ్ళు జయం పొంది తిరిగి ఎక్కడికి వచ్చారో తెలుసిన? యెరూషలేమునకు ఉత్సవముతో మరల వలనని యూదావారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతు సాగి వెళ్ళారు. జయం పొందిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళలేదండి. ఎక్కడికి వచ్చారు? యెరూషలేములో దేవుని యొక్క ఆలయానికి వచ్చి అక్కడ ప్రభుని స్తుతించారు కృతజ్ఞతతో. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. వాళ్ళు బాగుపడిన తర్వాత వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. కానీ తిరిగి వచ్చింది ఎంతమంది? 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు. అందుకే దేవుని ప్రజలైన మనము దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని ఈ పూట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేరి వస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇంకా మనకు సహాయం చేసి ఎబెనేజర్ దేవుడుగా ఉండాలి అంటే ప్రేమిన వర్లరా, ఖచ్చితంగా ఈ మాసములో ఒకవేళ మీకు కూడా యుద్ధాలు, పోరాటాలు, అనారోగ్యాలు, సమస్యలు ఎదురైనప్పుడు యూదావారు ఏ విధంగా వాళ్ళు యెహోవా యొద్ద విచారణ చేయటానికి ఒక చోట కూడుకున్నారో ఉపవాసముతో, తరచుగా ఏదైనా సమస్యలు మీ జీవితంలో ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి విడుదల పొందటానికి దేవుడు సహాయం చేయాలంటే ఖచ్చితంగా ఒక పూట ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు మీకు సహాయం చేయుదురుగాక. ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం, ముఖ్యంగా ప్రభు సన్నిధిలో నిలిచి ఉండే అనుభవం చాలా ముఖ్యమైంది. 20వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఇంతవరకు సహాయము చేసిన దేవుడు ఇకను ఎబెనేజర్ దేవుడిగా ప్రభు మనకు ఉండాలి అంటే యెహోవా సన్నిధిని ప్రతిసారి నిలవబడాలి. ప్రార్థన అనగానే ఈ పూట ప్రార్థన జరుగుతుంది, పలానా చోట ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ముఖ్యముగా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని మనకిచ్చాడు. ప్రతిసారి ప్రార్థన అన్నప్పుడు ప్రభు సన్నిధిలో నిలవబడటానికి మనం ఆసక్తి చూపాలి. అప్పుడే ప్రభు మీకు సహాయం చేయుదురుగాక. మీరు ఎలాగైనా తిరిగి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనేవాడు కాదు. మీరు నా యొద్దకు రాకున్నా పర్వాలేదు, ఇంట్లోనే కూర్చొని ఉండండి, నేను మీకు సహాయం చేస్తానని దేవుడు కాదు. అలాగైతే ఈ చర్చిలు ఎందుకు, నేను మీ ముందు నిలవబడ్డం ఎందుకు, ఈ లైట్లు, ఈ ఫ్యాన్లు ఎందుకండి? ఇవన్నీ ఎందుకొరకు ఏర్పాటు చేశాం? ఇక్కడికి వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని సహాయాన్ని పొందుకోవటానికి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి సహాయం కొరకు యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. చూడండి, చిన్నపిల్లలు, పాలు తాగే పిల్లలను కూడా తీసుకొచ్చారు మందిరానికి. ఎందుకంటే వాళ్ళకు కూడా సహాయం కావాలి కదా. కాబట్టి ఈ మాసములో ఈ మాటను బట్టి చెప్తున్నాను, సహాయం కావాలి అంటే ప్రతి వారం మీరు తప్పకుండా దేవుని సన్నిధిలో మీరు నిలుచుదురుగాక. మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు, శిశువులు, పిల్లలందరూ కూడా యెహోవా సన్నిధిలో నిలవబడాలి. ప్రభు సన్నిధికి వచ్చి మీరు ప్రార్థించాలి. కుటుంబ సమేతంగా ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి మీరు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు ఇక్కడ ఉంటున్న మేళ్ల చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. ప్రభు సన్నిధిలో నిలవబడటానికి ఆసక్తి చూపాలి. ఒకరోజు వస్తుంది, అప్పుడు ఆమోసు గ్రంథంలో లేఖనాలు రాయబడ్డాయి. సముద్రాలు దాటి వెళ్ళి
ఇదిగో అక్కడ వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారేమో, ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉందేమో అని వెళ్ళినా కూడా ఒక రోజున వాక్యం కరువు అవుతుంది అని వాక్యం చెప్తుందండి. ఎక్కడికి వెళ్ళినా తినటానికి సమృద్ధి అయిన హోటల్స్ ఉన్నాయి, బిర్యానీలు ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్లు ఉన్నాయి. వాక్యం చెప్తుంది రాబోయే రోజుల్లో ఆహారము వలన వచ్చి కొరత కాదు, కానీ దేవుని యొక్క వాక్యము కరువగును. అది ఎలాగండి పాస్టర్ గారు అంటారేమో, మీడియాలో యూట్యూబ్లో వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, ఎలా కరువు అవుతుంది అంటారేమో. ఆరోగ్యకరమైనటువంటి బోధ కరువు అయిపోయింది. కల్పనా కథల వైపు తిరిగే కాలము వచ్చుచూ ఉన్నది. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి బోధ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీకు ఇక్కడ అందించబడుతూ ఉండగా, ఈ బోధని మీరు విని ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెంది పరలోక పట్టణానికి సిద్ధపడినట్లు ఇక్కడ మాటిమాటికి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో నిలిచి ఉండటానికి మీరు ఆసక్తి కలిగి ఉందరుగాక. సహాయం కావాలి అంటే ప్రభు సన్నిధికి మీరు యూదా వారందరూ తమ శిశువులతో, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడ్డట్లుగా ఖచ్చితంగా ఈ పూట నేను ప్రార్థనకు వెళ్ళాలి, ప్రార్థించాలి, దేవుని యొక్క వాక్యాన్ని విని బలపరచబడాలి అని ఆ దైవాసక్తి, సత్యాసక్తి ఈ మాసమంతా మిమ్మల్ని భక్షించునుగాక. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వాక్యం, స్టెఫను గురించి మీకు కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆనాడు స్టెఫను ఈ కులపిచ్చి మతపిచ్చి కలిగిన వాళ్ళ మధ్యలో నిలవబడి దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు మీకు ముందుగా చెప్తాను, తర్వాత మీరు చదువుదురు. అక్కడ ఈ కులపిచ్చి మతపిచ్చి కలిగిన వాళ్ళు ఎదుట నిలవబడి స్టెఫను అబ్రహాము మొదలుకొని దావీదు వరకు చాలా శ్రేష్టమైన మాటలు వారికి బోధిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ మాటలు ఒక చెవిన విన్నారు, ఒక చెవిన వదిలేస్తూ ఉన్నారు. చివరికి దావీదు సంతానమందు క్రీస్తు జన్మించారు. ఆ క్రీస్తుని మీరు అంగీకరిస్తే, క్రీస్తు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు కాబట్టి ఆయనను విశ్వసిస్తే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని క్రీస్తుని గురించిన సువార్త వారికి ప్రకటిస్తూ వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసున్న, రాళ్ళు తీసుకొని చంపటానికి బయలుదేరి వచ్చారు. వాళ్ళను చూచి చాలాసార్లు వాళ్ళని చూచి ఆ స్టెఫను పలికిన మాటలు మీరు చూడండి. 51వ వాక్యములో, 7వ అధ్యాయం 51వ వాక్యములో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచు నొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో చూడండి ఎవరిని హింసింపక ఉండిరి. ప్రేమిన వారులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచు నొల్లని వారులారా, ఈ మతపిచ్చి కలిగిన వాళ్ళని, కులపిచ్చి కలిగిన వాళ్ళని చూచి స్టెఫను ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండిరి. అందరినీ హింసించారు కదా, అందరినీ చంపారు కదా. ఇప్పుడు మీరు కూడా అలాగే మీ హృదయాన్ని కఠినపరుచుకుంటారా అని ఆ కులపిచ్చి మతపిచ్చి కలిగిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళలో మారు మనసు కాదు కదా, ఇంకా కోపం ఎక్కువైపోయింది. ప్రేమిన వాళ్ళరా, ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ మతపిచ్చి కులపిచ్చి కలిగిన వాళ్ళు మార్చబడతారని సువార్త చెప్తే ఆ సువార్త వినడమేమో కానీ, చెప్పడమేమో కానీ మార్పు అనేది రావట్లేదు. దానికి ప్రతిగా హృదయం కఠినమైపోయి ఇంకా చంపాలి, నరకాలి, ఇంకా ఏదైనా కీడు చేయాలనే ఆ మనస్తత్వాలే ఉంటూ ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, పందుల ముందు ముత్యాలని మీరు వేయవద్దు అని. పందుల ముందు ముత్యాలు వేయడం అంటే హృదయం కఠినమైన మనసు కలిగిన వాళ్ళ ఎదుట ఎన్ని వాక్యాలు చెప్పినా వాళ్ళు అంగీకరించినప్పుడు వాళ్ళ దగ్గర వాక్యాలు చెప్పడం కూడా వ్యర్థం. కనుకనే ఈ రోజున ఎక్కువగా ఈ మతపిచ్చి కులపిచ్చి కలిగిన వాళ్ళని గమనించినప్పుడు ఎన్ని డిబేట్లు పెట్టి ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు అంటారు, మేము పట్టుకున్న కుందేలకి
మూడే కాళ్ళు, మాదే గొప్ప మాదే గొప్ప అంటారు. అందుకే తిమోతి పత్రికల్లో పౌలు గారు అంటారు, తమ వాదములు యందు వ్యర్థులైరి. ఆ మధ్య నా దగ్గరికి కూడా ఒక అతను వచ్చాడు, జెహోవా విట్నెస్ అని. పాస్టర్ గారు రండి, ఒక గంట కూర్చొని మాట్లాడదాం అన్నాడు. ఎవరు నువ్వు అన్నా? జెహోవా విట్నెస్ సంస్థ నుండి వచ్చాను, యెహోవా దేవుని గురించి మీకు చెప్పాలి అన్నాడు. నాయన దండం నాయన, బయలుదేరు అన్నా. బయలుదేరు. అప్పుడప్పుడు మీలలో కూడా వస్తారు. కాబట్టి వారిని మీరు ఇంటికి చేర్చుకొనవద్దు. యోహాను రాసిన పత్రికల్లో ఒక మాట స్ట్రిక్ట్గా ఆనాడే ఒక మాట తెలియచేశాను. ఆ మాటే తెలియచేశాను. యోహాను రాసిన 2వ పత్రిక 10వ వాక్యాన్ని మీరు చూడండి. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఇలా ఈ రోజుల్లో చాలామంది బయలుదేరుతూ ఉన్నారు. ఒకవైపు మతోన్మాదులు, మరొక వైపు క్రీస్తు యొక్క బోధలో నడిపించబడుతున్న వారిని కూడా డైవర్ట్ చేసి, అందుకే యోహాను తన పత్రికలో రాశారు, ఈ బోధను తేక మీ యొద్దకు ఎవడైనా వచ్చిన ఎడల వానిని ఇంటికి చేర్చుకోవద్దు. శుభమని చెప్పనవద్దు. అలా చెప్తే దుష్టక్రియల్లో పాలివాడు అయినట్లుగానే. కాబట్టి ప్రియమైన వారలారా, ఆనాడు స్టెఫను కూడా ఈ మతోన్మాదులతో ఎన్నో విషయాలు చెప్పినా కూడా వాళ్ళలో మార్పు లేని పరిస్థితుల్లో దానికి ప్రతిగా రాళ్ళు రువి పళ్ళు పటపటామని కొరికి రాళ్ళు విసురుతూ ఉన్నారు. అలాంటి సమయంలో సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ జాయిన్, సియోను నుండి. అక్కడ నుండి సహాయం రావాలి. కాబట్టి స్టెఫను గారు ఏం చేశారో చూడండి. ఇప్పుడు చదవండి 55వ వాక్యములో 7వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 7:55. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. చూడండి, అక్కడ తండ్రి కుడిపార్శ్వమున ఉన్న యేసయ్యను చూచి ఎవరిని చూచాడు? ప్రియమైన వారలారా, సహాయం కావాలి. రాళ్ళతో కొడుతూ ఉన్నారు, శరీరమంతా రక్తసిక్తమై ఇక మరణ పరిస్థితుల్లో రాళ్ళు విసురుతూ ఉన్నారు, కోపంతో, క్రోధంతో, రౌద్రంతో ఉన్నారు. స్టెఫను ఆ రాళ్లతో కొడుతూ ఉన్న వాళ్ళ వైపు, కోపంతో ఉన్న వాళ్ళ వైపు చూడలేదు. కానీ ఎవరి వైపు చూశాడు? సహాయము కొరకు యేసు వైపు చూచాడు. హల్లెలూయా. తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉన్న యేసు వైపు చూచి, అది దర్శనం అంటారు. దర్శనం అంటే డైరెక్ట్గా ప్రభువుని దర్శించడమే. తాను రాళ్లతో కొట్టబడిన చివరి సమయంలో ప్రియమైన వారలారా, సహాయం కొరకు మనుషుల వైపు చూడలేదు. కోపంతో బూతులు మాట్లాడుతూ రకరకాల బాధ పెట్టి మాట్లాడుతున్న వాళ్ళ వైపు చూస్తే ఏమవుద్ది? ఈ మరల కోపం వచ్చేది. కాబట్టి మనుషుల వైపు చూడకుండా ఎవరి వైపు చూశారు? యేసు వైపు చూచి 60వ వాక్యములో మీరు చూడండి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. చూడండి, చనిపోయిన రాయవలేదుగా, నిద్రించను. కాబట్టి ప్రియమైన వారలారా, ఆనాడు స్టెఫనుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా ఎబెనేజర్ దేవుడుగా దేవుడు ఉందురుగాక. సహాయం అవసరం. మీరు కూడా క్షేమంగా, ఆశీర్వాదకరంగా ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు మీ మీద కూడా రాళ్ళు రువ్వేవాళ్ళు, లేక కఠినమైన మాటలు మాట్లాడేవాళ్ళు, కోపగించుకునేవాళ్ళు, కీడు చేయాలనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. సేవకులకు విరోధంగానైనా, దేవుని ప్రజలకు విరోధంగా, మీకు విరోధంగానైనా శత్రువులు ఉంటారు. అయితే కోపముతో, క్రోధముతో, రౌద్రముతో ఉంటున్న మనుషుల వైపు చూడకూడదు. కానీ ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే కోపము, క్రోధము అనేది
ఏమీ లేకుండా మనం మౌనంగా ఉండగలం. మనుషుల వైపు చూస్తే మనిషిని చూసినప్పుడు, కోపగించినప్పుడు మరలా కోప్పడాలి, మరలా కొట్టాలి, తిట్టాలి అనిపించింది. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి విశ్వాసగా ఉన్నప్పుడు సండే ఆరాధనకి వెళ్ళాను. సండే చర్చికి వెళ్ళాను. అక్కడ ఆరాధన జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఆరాధన జరుగుతుంది. థర్డ్ ఫ్లోర్లో ఒక కుటుంబస్తులు ఉన్నారు. సెకండ్ ఫ్లోర్లో జరుగుతున్న ఆరాధన వర్షిప్ సమయంలో కొద్దిగా శబ్దం అవుతుంది కదా. కాబట్టి ఆ థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఆ కుటుంబస్తులకి వాళ్ళ ఇంటి యజమానుడు అతను మతోన్మాది కోపగించి బూతులు తిడుతూ ఎప్పుడు చూసినా శబ్దం చేస్తుంటారు, అది ఇది అని చెప్పి కోప్పడి ఒక రాయి తీసి అలా వంగి కిటికీ కొట్టేశాడు. కిటికీ పగిలి గాజు ముక్కలు పగిలి ఆ చిన్న సండే స్కూల్ పిల్లవాడు మీద పడి గాయమైంది. ఇక వెంటనే వాక్యం వింటున్న వాళ్ళు లేచి కొందరు పురుషులు వాడు అంతు తెలుస్తామన్నారు. ఆగండి తర్వాత మాట్లాడదాం, అనవసరం కోప్పడొద్దు అని పాస్టర్ గారు ఆపారు. తర్వాత ఆరాధన అయిన తర్వాత వెళ్ళి బయట చూస్తే అతను పైనుండి బూతులు తిడుతూ ఉన్నాడు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత కొంతమంది విశ్వాసులు వాడిని మేము చూసుకుంటాం, కొడతాం, అది ఇది అన్నారు. వద్దు. ఆ పాస్టర్ గారు చెప్పిన ఒక మాట ఇప్పుడు కూడా గుర్తుంది నాకు. ఆయన అంటాడు, వాడు బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, కోపంతో రౌద్రంతో ఉన్నాడు అంటే వాడు తప్పు కాదు, వాడికి బట్టిన సాతాను గాడిది తప్పు. వాడికి బట్టిన సాతాను పోయేటట్లు మనం ప్రార్థన చేద్దాము, కళ్ళు మూయండి అని చెప్పి అందరూ స్తోత్రం అని ప్రార్థన చేసి ఆమెను అనగానే వాడు నోరు మూసాడండి. హల్లెలూయా. నోరు మూసాడు. వెంటనే ఆ బిల్డింగ్ ఓనర్ వచ్చి, సార్ మీరు ప్రార్థన చేసుకోండి, నేను వాడి మీద కంప్లైంట్ ఇస్తాను అన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషి కోపంతో క్రోధముతో మాట్లాడుతూ ఉన్నాడు, గొడవకు వస్తున్నాడు, తిడుతున్నాడు అంటే వాడిదిగా తప్పు, వాడికి బట్టిన దురాత్మ తప్పు. ఆ దురాత్మ పోయేటట్లు ప్రార్థన చేస్తే మనము వాడి మీద చేయి చేసుకోకుండా మనం క్షేమంగా ఉండగలం. హల్లెలూయా. ఆ రోజు నుండి నేను కూడా ఆ మాటను ఫాలో అయ్యా. అప్పుడప్పుడు మా మీద కూడా కోప్పడేవాళ్ళు, కోటలు పెట్టేటప్పుడు లేక ఉంటారు కదా, అప్పుడు నేను అనుకునేవాడిని, వీడిదిగా తప్పు, వీడికి బట్టిన దురాత్మ తప్పు. అలా అన్నామనుకోండి, వాడి మీద అసలు కోపమే రాదు. ఈ మాటను మీరు ఫాలో అయ్యి చూడండి. కోపము, ద్వేషము, పగ అనేది ఎక్కడా మీ జీవితంలో రాకుండా నెమ్మదిని మీరు కాపాడుకుందురుగాక. ఎవడైనా కోపంతో ఉన్నాడు, క్రోధంతో ఉన్నాడు, వీడిదిగా తప్పు, వీడికి బట్టిన దురాత్మ తప్పు అన్నామనుకో, వాడి మీద కోపం రాదు. ఇది స్పిరిచువల్ లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళే ఫాలో అవ్వగలరు, అందరూ ఫాలో అవ్వలేరు. బాగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళే ఈ మాటను ఫాలో అవ్వగలరు. లేకపోతే సంఘాల్లో అప్పుడప్పుడు గొడవలు ఎందుకు జరుగుతాయి? ఆ మధ్య ఒక చోట గొడవలు జరిగి ఇద్దరు ఎంత భక్తిగా ఉన్నట్లు ఉన్నారు, గొడవ వచ్చేసరికి ఇక భయంకరమైన బూతులండి. ఇటలీ ఇంగ్లీష్ భాషలు ఎట్లా మాట్లాడుకున్నారంటే మందిరంలో, వామ్మో, అప్పుడప్పుడు బయటపడతాయి. ఎంత మంచోళ్ళో అనుకున్న సాధు సుందర్ సింగ్ లాగా ఉండేవాళ్ళు ఇద్దరు అని ముచ్చుగా. అందుకే ముచ్చోళ్ళని నమ్మకూడదు అంటారు. టైం వచ్చినప్పుడు బయటపడతారు. ప్రేమను వల్ల ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు దైవికంగా ఎదుగుచూ ఉన్నప్పుడు కొందరు స్టెఫనుకు విరోధంగా లేచినట్లుగా అప్పుడప్పుడు కోపంతో క్రోధంతో లేచేవాళ్ళు ఉంటారు. కానీ వారి వైపు చూడకుండా యేసు వైపు చూచి మనకున్న ఆత్మీయతను, మీకున్న స్పిరిచువాలిటీని మీరు జాగ్రత్తగా కాచుకుందురుగాక. లేకపోతే ఎదుటి వాళ్ళు కోపడడం, మరలా మనం కోపడడం, మరలా గొడవలు జరగడం, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ద్రోహ కార్యాలు జరగడానికి గల కారణం ఏంటంటే, మనిషి జీవితంలో ఒక క్రూయల్ నేచర్, మనిషి జీవితంలో దురాత్మ పట్టే. ఇప్పుడు సూసైడ్ బాంబర్స్ ఉన్నారు, వాళ్ళు బాంబును ధరించుకొని వాళ్ళే పేల్చుకుంటున్నారంటే, ఇప్పుడు మామూలుగా మనకు చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగితే భయం వేస్తుంది. మరి
సూసైడ్ బాంబర్స్ వాళ్ళు బాంబులు ధరించుకొని తమను తాము పేల్చుకునేటట్లుగా వాళ్ళు అంత క్రూరత్వానికి దిగజారుతూ ఉన్నారంటే వాళ్ళలో క్రియ చేస్తున్నది ఎవరు? దురాత్మ. ఆ దురాత్మ వలన మనుషులు దేనికైనా తెగిస్తారు. అందుకే ఆనాడు స్టెఫనుకు విరోధంగా మతపిచ్చగలిగిన వాళ్ళు ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు ఏ మాట మాట్లాడలేదండి. యేసుక్రీస్తు వారు పలికినట్లుగానే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని మౌనంగా ఉండిపోయాడు అంతే. అలా రాళ్లతో కొట్టబడ్డాడు, నిద్రించను, నెమ్మదిగా దేవుని ఎద్దుకు వెళ్ళిపోయాడు. సహాయం కావాలి అంటే ప్రేమల వర్లరా, ఈ మాటను బట్టి క్రీస్తును మీరు చూచినప్పుడు మీలో ఉంటున్న ఆత్మీయతను కాపాడుకొని గొడవలు, అసమాధానాలు, కోపము, క్రోధము అనే ఆ దుష్ట స్వభావాలకి మీరు చోటివ్వకుండా మీ స్పిరిచువాలిటీని మీరు జాగ్రత్తగా కాచుకుందరుగాక. ఆయా సందర్భాల్లో ఆత్మీయతను కోల్పోయి బలహీనలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసులే అంటారు కానీ ఏదైనా సందర్భాలు వచ్చారని పిశాసులకు మారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసులే కానీ పిశాసులకు మారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి క్రీస్తు వైపు చూచినప్పుడు ఆయనలో ఉంటున్న క్షమాగుణం, ఆయనలో ఉంటున్న కనికరించే స్వభావం, ప్రేమించే స్వభావం, ఇవన్నీ కూడా మనలో రిఫ్లెక్ట్ అవుతాయి. మనుషుల వైపు చూస్తే మనుషుల్లో ఉంటున్న కానల్ నేర్చారు, కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య అనే స్వభావాలు వస్తాయి. అందుకే ఆనాడు స్టెఫను మతపిచ్చగలిగిన వాళ్ళ వైపు చూడకుండా యేసు వైపు చూచి నిద్రించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సహాయము కావాలి అంటే ఒకటి, దేవుని సన్నిధిలో ఈ మాసమంతా మీరు దేవుని సన్నిధిలో నిలిచి ఉందరుగాక. అంటే తప్పకుండా ప్రార్థనకు వచ్చి, తరచుగా మీ కుటుంబాల్లో కొన్ని తీరని సమస్యలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ప్రభు యొద్ద నుండి మీరు సహాయాన్ని పొందుదురుగాక. సహాయం కావాలి అంటే మీ ఆత్మీయతను మీరు కాపాడుకొని ఇంకా క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు మీలో ఇంకా అభివృద్ధి చెందాలి అంటే క్రీస్తు వైపు చూచుచు ఆత్మ సంబంధమైన సహాయాలన్నీ ప్రభు చేత మీరు పొందుదురుగాక. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 4వ వాక్యం. పేతురును యోహానును వారి వైపు తేరి చూచి మా తట్టు చూడమనిరి. అక్కడ మీరు చూడండి, పగలు 3 గంటలకు జరిగే ప్రార్థన కాలమున పేతురు, యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా పుట్టినది మొదలుకొని కొంటివాడిన ఒక మనుషుడు మోసుకొని పోబడుచూ ఉండెను. ఆ దేవాలయపు వాకిట కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. మరి పేతురు, యోహాను వాళ్ళు దేవాలయానికి ఎక్కి వెళుచూ ఉంటే అతను అడుగుచూ ఉన్నాడు, యా మాకు సహాయం చేయండి అని. సహాయం చేయండి అన్నప్పుడు పేతురు, యోహాను ఏమన్నారో తెలుసునా? మా తట్టు తేరి చూడు అన్నారు. అంతే. వాడు అలాగే చూస్తూ ఉన్నాడు. వీళ్ళు మంచి దుబాయ్ షర్ట్లు లాగా ఉన్నారు, వీళ్ళ దగ్గర వెండి కానీ, బంగారు కానీ, పాత సూట్లు కానీ, బూట్లు కానీ, కోట్లు కానీ ఇంకా ఉంటాయి కదా, ఏమైనా ఇస్తారేమో అన్నట్లుగా వాడు అలాగే చూస్తూ ఉన్నాడు. వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారు ఏమీ లేవు, ఒకటి ఉంది, నజరేయుడైన యేసు నామములో లేచి నడు అనగానే అతడు దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తుకొని వెళ్ళి దేవాలయంలో దేవుణ్ణి మహిమపరచెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడు అన్నాడు. అంతే. ప్రేమిన వర్లరా, ఆ వ్యక్తి బాగుపడి దేవాలయంలో వెళ్ళి దేవుణ్ణి ఘనపరచెను. మరి ఆ వ్యక్తికి, ఆ పుట్టినది మొదలుకొని కొంటివాడిన ఆ వ్యక్తికి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు? లోతుకు వాక్యాన్ని ధ్యానిస్తే పేతురు ఒక మాట అంటాడు, నీవు మా వైపు తేరి చూడు, తేరి చూడు. పేతురు, యోహానులు దేవుని యొక్క ప్రభావాన్ని పొందినవాళ్ళు, దేవుని యొక్క శక్తిని పొందినవాళ్ళు. ఇప్పుడు ఆ శక్తి, ఆ ప్రభావము ఇప్పుడు ఆ వ్యక్తిలోనికి రావాలి అంటే ఆ వ్యక్తి ఎవరి వైపు చూడాలి? పేతురు, యోహాను శిష్యుల వైపు చూడాలి. అందుకే అలాగే చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రభావము పేతురు, యోహానులు పొంది ఉన్నారు. ఆ ప్రభావం అతనిలో ప్రత్యక్షం అవ్వాలంటే పేతురు అంటాడు, నీవు మా వైపు తేరి చూడు,
ప్రేమిన వాళ్ళరా, ఆ వ్యక్తికి దేవుడు సహాయము చేసాడు అంటే పేతురు యోహానుల వైపు చూడాలి. అంటే నా వైపే చూస్తూ ఉండమని నేను చెప్పట్లేదు. ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసము మీరు కలిగి ఉందురుగాక. ఒక మంచి ఒపీనియన్ గత సంవత్సరాల్లో మీరు ఎలా సహవాసంలో నడిపించబడ్డారో నాకైతే తెలియదు, కానీ దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసములో నడిపించబడ్డప్పుడు ఓ నడిపింపుకు లోబడి మీరు జీవిస్తే మీకు సహాయము కలుగునుగాక. సహాయము కావాలంటే ఖచ్చితంగా సేవకుల నడిపింపులో మీరు కొనసాగాలి. మేము పెద్ద సేవకులు చెప్పినట్లు వింటాం. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా శామ్ బయలుదేరి ట్రాన్స్ఫర్ అంటే సరదకం బయలుదేరడానికి రెడీగా ఉన్నాను నేను. ఓ నడిపింపు. మరి సంఘంలో కూడా సేవకుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు ఫాలో అవుతూ ఉండాలి. అక్కడక్కడ గమనించినప్పుడు కాపరి వెనుక ఉండాలి, గొర్రెలు ముందుండాలి అనుకుంటాను. కాపరి ముందు ఉండాలి, గొర్రె వెనుక ఉండాలి. కానీ కాపరి కాదు, కానీ గొర్రెలే మేము ముందుకు ఉండాలి, మీరు వెనుక ఉండండి అన్నట్లు అంటారు. అలా ఉండకూడదు. అలా ఉంటే సంఘం అనరు దాన్ని. ఆ మధ్య ఒక ఇబ్రాహీంపట్నంలో ఒకళ్ళు వాక్యానికి పిలిస్తే వెళ్ళాను. ఎవరికి వాళ్ళే నిలిచి పాటలు పాడుతున్నారు, ఎవరికి వాళ్ళే వాక్యాలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏంటి పాస్టర్ గారు, ఇక్కడ ఎవరు పాస్టర్ అండి? పాస్టర్ ఎవరు లేరండి, ఇది బ్రదర్ సంఘం అన్నారు. ఎవరికి వాళ్ళే ఈ వారం నువ్వు ఈ వారం వాక్యం చెప్పు, ఈ వారం నువ్వు పాటలు పాడు. ఇలా ఓ బ్రేకు బెల్లు లేకుండా ఉంది. ఇక వాక్యం చెప్పి నేను బయలుదేరి వచ్చేసి నీకు దండం నాయన సంఘాలు కానీ. ఇలా కాపరి ముందుండాలి, గొర్రెలు వెనుకుండాలి. కానీ గొర్రెలు ముందుండి కాపరి వెనుకుంటే అది సంఘం అన్నారు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, ఈ దినం వరకు ఒక నడిపింపులో మీరు నడిపింపబడుతూ వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసములో మీరు ఇలాగే స్థిరపరచబడి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయము చేయుదురుగాక. మరి ఈ సహవాసములో సేవకులకు సహవాసంలో అంటే మాకేం ప్రయోజనం అండి అని మీరు అనొచ్చేమో. ఇప్పుడు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఎవరు రావాలి? నేను రావాలా వద్దా? రావాలి. ఇంట్లో మనిషి చచ్చిపోయాడు, పాస్టర్ గారు సమాధి చేయండి అంటారా లేదా? అంటారు. అమ్మాయి మెచ్యూర్ అయింది, అనా ఫంక్షన్ పెట్టండి అంటారా లేదా? ప్రతి దానికి సచ్చినా సేవకుడు రావాలి, పెళ్లి చేసినా సేవకుడు రావాలి, ప్రతిదీ. అందుకే మీరు కనాను దేశానికి చేరేంత వరకు లేవీయులను విడవకూడదు సుమి అని అంటాడు దేవుడు మోషే ద్వారా. ప్రతి చోట దేవుని యొక్క సేవకులు నిలవాలి, లేకపోతే అక్కడ మేలులు, ఆశీర్వాదాలు, సహాయము దొరకదు. అందుకే ఈ సహవాసానికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఉంటున్న బెనిఫిట్స్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఏదో వస్తున్నారు పోతున్నారు, మాకేం ప్రయోజనం అనుకుంటున్నారేమో. మీరు ఆలోచించి చూడండి. ఇక్కడ ఉంటున్న బెనిఫిట్స్ ఏంటో తెలుసునా? ప్రతి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఓ పెళ్లి చేయాలన్నా రావాలి. ఇంతే డబ్బు కావాలని మేమేం ఏదైనా బలవంతం చేస్తామో లేదు, మీరు ఇచ్చినంత తీసుకుంటాం, చేస్తున్నాం. ఏదైనా ఒక మనిషి చనిపోయాడు, సమాధి కార్యక్రమం చేయాలన్నా ప్రార్థన చేసి చేస్తున్నాం. అదే బయట మీరు చూడండి, సందా కట్టారా అని అంటారా లేదా? కానీ ఇక్కడ ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. అందుకే ఉచితముగా మేము పొందితే ఉచితముగానే మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. సిటీలో మీరు గమనిస్తే వాళ్ళు చందా వసూలు చేసి ప్రార్థనకు రమ్మంటారు. ఇంత 1000 రూపాయలు ఫీజు అండి మీరు రావాలంటే అని అంటారు. ఇక్కడ ఫీజులు ఏం పెట్టట్లేదు. మీరు ప్రేరేపించబడితే సహకరించండి, లేకపోతే లేదు. దేవుడు ఎవరినైనా అడవిలో ఉండి మనుషునైనా తీసుకొచ్చి పరిచర్య చేయిస్తాడు. అప్పుడప్పుడు కొందరు అనుకుంటారు మేము లేకపోతే ఏమీ జరగదు అని. అలా అనడం పొరపాటు. అడవిలో ఉండే మనిషినైనా తీసుకొచ్చి పరిచర్య చేయిస్తాడు. అప్పుడు ఇంతకు మునుపు సేవ చేస్తున్న స్థలంలో ఒకసారి మీటింగ్కి వెళ్ళాలి. ఆటో అర్జెంట్ అయింది. బ్రదర్ వస్తారు అంటే ఐ వెరీ బిజీ బ్రదర్, నేను రాలేను అన్నాడు ఒకడు. చర్చి విశ్వాసే. సరే బయట ఒకతను శివ అనేవాడు నంబర్ ఇచ్చాడు, సార్ ఎప్పుడన్నా మీరు అవసరమైతే పిలవండి అని. వెంటనే వాడిని ఫోన్ చేశాను, సార్ వస్తాను సార్ ఇప్పుడేం చెప్పు. 5 నిమిషాల్లో వచ్చి ఆటో పెట్టాడండి. అప్పుడు అనుకున్నాను,
అప్పుడు అనుకున్నాను, ఎవరినైనా దేవుడు తీసుకొచ్చి పరిచర్య చేస్తాడు. ఇది పరిచర్య ఒకరిది కాదు కదా, ప్రభువుది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు పరిచర్య వాళ్ళు చేసుకోండి, మీ సీట్లు మీరు జాగ్రత్త కాపాడుకోండి, లేకపోతే ఆ సీట్లు ఇంకొకళ్ళు కూర్చుంటారు. అప్పచెప్పేశా. దావీదు తర్వాత సౌలుని బెట్ల ఇక్కడ ఉంటున్న బెనిఫిట్స్ని మీరు ఆలోచించి చూడండి. హోసన్న మందిరం అంటే ఎక్కడైనా బయట పెళ్లి సంబంధాలు అయినా కూడా హోసన్న, సరే వెంటనే ఉద్యోగము కానీ వివాహ సంబంధాలు కానీ ప్రతిదీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఆ మధ్య ఒక విశ్వాస మందిరాన్ని మానుకున్నాడు, మరలా వెళ్ళి రమ్మని చెప్పా. ఆ చర్చికి వెళ్ళాడు. ఆ పాస్టర్ అన్నాడట, మీరు 6 నెలలు మిమ్మల్ని పరీక్షిస్తాను, హోసన్న మందిరం నుంచి వచ్చారంటే ఇంకా మేము పరిశీలిస్తాను, అక్కడ ఏం చేశారు, అక్కడ ఏం చేశారో తెలియదు, 6 నెలల తర్వాత మీకు బల్ల ఇస్తాను అన్నాడట. ఇలా ప్రేమర్ వాళ్ళు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసం, ముఖ్యంగా ఈ హోసన్న మినిస్ట్రీస్ సహవాసంలో మనం ఉండడం చాలా గొప్ప ధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పేతురు యోహానులను చూచి ఆ కుంటివాడు బాగుపడ్డాడు. యేసు వైపు సేవకుల యొక్క నడిపింపులో సంఘ సహవాసములు ఉండటం ద్వారా మీరు ప్రతి సహాయాన్ని మీరు మీ సంతతి వాళ్ళు చిరకాలము దేవుని సన్నిధిలో అనుభవించుదురుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వాక్యాల్లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వాక్యాల్లో, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవని మరచి ముందున్న వాటి కొరక వేగిరపడుచు పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గొర్రె యొద్దకే పరుగెత్తుచు ఉన్నాను అంటాడు. ప్రేమిన వర్లరా, సహాయం కావాలి అంటే మనం ఎలా నడిపించబడాలో మీకు తెలియచేస్తూ ఉన్నాను. సహాయం కావాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మీరు ఈ మాసం అంతా ఇలాగే నిలిచి ఉందరుగాక, దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయంగా అభివృద్ధి చెందుదురుగాక. సహాయం కావాలి అంటే స్టెఫను వలె యేసు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అటు ఇటు చూడకూడదు. మనుషుల బలహీనతల్ని చూడకూడదు. మనుషులను చూస్తే మీరు బలహీనులు అవుతారు. మనుషులను చూస్తే మీ ఆత్మీయాత్ర సాగిపోయే పరిస్థితుల్లో ఆగిపోతుంది. యేసు వైపే మందిరానికి వచ్చారా, ప్రార్థన చేసుకున్నామా, సేవకులతో మాట్లాడామా, వెళ్ళామా, అంతే. దట్స్ ఆల్. అమ్మా బాగున్నావా, ఏం జరిగిందంట అని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నారా, భక్తిని కోల్పోతారు. యేసు వైపు చూచుచు. మూడవది, సహాయం కావాలి అంటే దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసంలో మీరు ఇలాగే ప్రభురాకడ వరకు అంటు కట్టబడి ఉందురుగాక. 4వది, సహాయం కొరకు పౌలు గారు ఏం చేస్తున్నారంటే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నాడు. పౌలు, ఆయన పేరు ముందు సౌలు, క్రైస్తవులను హింసించేవాడు, బాధ పెట్టేవాడు, కృంగదీసేవాడు, చెరసాలలో వేయించి చంపించేవాడు. కానీ దమస్కు మార్గంలో ప్రభు ఆయన దర్శించిన తర్వాత సౌలు పౌలుగా మారిపోయి, ప్రేమిన వారలారా, గొప్ప సేవని చేస్తూ అనేక చోట్ల క్రీస్తు నిమిత్తమై శ్రమ అనుభవిస్తూ సంఘాలు నిర్మించి అక్కడ సంఘాలు స్థాపించి సేవకులను ఏర్పాటు చేసి ఇలా ప్రపంచం యొక్క నలుమూలల తిరిగి పరిచర్య చేస్తున్న సమయంలో పౌలు గారు ఫిలిప్పి సంఘానికి తెలియచేస్తారు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచు ఉన్నాను అని. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, వెనుకున్న వాటిని తలంచినట్లయితే పౌలు గారు అనుకొని ఉండవచ్చు, గతంలో అన్నీ వైభోగంగా ఒక అధికారిగా ఉండి సౌలుగా ఉన్నప్పుడు నేను చాలా హుందాగా ఉండేవాడిని, ఇప్పుడు క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవాల్సిన పరిస్థితి నాకెందుకు అని వెనుకున్న వాటిని చూచి వెనుదిరిగిపోలేదు, కానీ వాటిని పూర్తిగా మర్చిపోయాడు అంతే. ఇప్పుడు ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నాడు. ముందు దేవుడు నాకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే పేతురు తిమోతి పత్రికలో రాయబడిన మాటలు మీరు చూడండి. ఇక మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు
నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఒక విజన్, ఒక గురి పౌలు గారిది ఏంటంటే, విశ్వాసము, నా మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొంటిని. మరి జీవ కిరీటాన్ని పొందాలి, ప్రభు ఇచ్చే రివార్డ్ జీతాన్ని తీసుకోవాలి అంటే వెనుకున్న వాటిని పూర్తిగా మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడితే, ఆత్మీయతలు ఎక్కడ బలహీనలు కాకుండా మీరు అంచెలంచెలుగా ఆత్మ సంబంధమైన మందిరముగా ఎదుగునట్లు దేవుడు సహాయం దయచేదురుగాక. కొంతకాలం దేవుని ప్రజలు మందిరానికి వస్తారు, ఆ తర్వాత కొంతకాలం వెనకబడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే గతాన్ని మర్చిపోరు. గతంలో కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి, గతంలో కొన్ని చీకటికి సంబంధించిన కార్యాలు ఉంటాయి. వాటిని మర్చిపోని పరిస్థితుల్లో వెనకబడిపోయినప్పుడు ప్రేమైన వర్లరా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉంటారు, బహుమానాన్ని పొందలేరు. కాబట్టి ఆదికాండం 19వ అధ్యాయం 29వ వాక్యములు మీరు గమనిస్తే, ఆదికాండం 19వ అధ్యాయం 26వ వాక్యములో అక్కడ సొదొమ గొమొర పట్టణంలో భయంకరమైనటువంటి క్రూరులు, వారి నుండి తప్పించబడాలి అంటే లోతు తన భార్య పిల్లలు వెనుదిరిగి చూడకుండా పరిగెత్తాలి. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చూడండి, వెనుక తిరిగితే జరిగే పరిణామం ఏంటంటే ఉప్పు స్తంభం. ఇక యాత్ర ముందుకు సాగలేదు, వెనక్కి వెళ్ళలేదు. ఈ విశ్వాస ఓడ యాత్ర ముందు కొనసాగాలి అంటే మీ జీవితంలో గతంలో కొన్ని చేదైన అనుభవాలు గుండా వెళ్ళి ఉంటే వాటిని పూర్తిగా మరచిపోవాలి. ఓ సహోదరుడు ఆ మధ్య హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడన్నా, పెళ్లి కాకముందు నేను చాలా తప్పులు చేశాను, కానీ ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, చాలా బాధతో ఉన్నాను. గతంలో చేసిన పొరపాట్లన్నీ సాతానుగాడు ఏం చేస్తున్నాడు, గుర్తు చేసి నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి వెళ్తావు, నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి వెళ్తున్నావు అని అన్నాడు. నేను అంటాను, పూర్తిగా వాటిని మర్చిపోయావా? మర్చిపోవట్లేదు. ఫోన్ నంబర్లు ఉన్నాయా? డిలీట్ చేయన్నా. వీటిని బట్టి చూడండి, సాతానుడు మరలా ఆత్మీయతను ఆత్మీయ జీవితాన్ని చేయటానికి అవి సులువుగా ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ఇంతవరకు విశ్వాసంలో పరిగెత్తుతూ వచ్చారు, ఇంకనూ విశ్వాసపు యాత్రలో పరిగెత్తుతూ దేవుడిచ్చే జీవి కిరీటాన్ని పొందు నిమిత్తమై వెనుకున్న వాటిని, గతంలో మీ జీవితంలో ఏవైతే చేదైన అనుభవాలు ఉన్నాయో వాటిని పూర్తిగా మర్చిపోతే గురి వద్దకు మనం పరిగెత్తున్నట్లు దేవుడు సహాయం దయచేదురుగాక. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వాక్యములో, లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వాక్యములో చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. ఇప్పుడు మనకు సహాయం అవసరం. ఏ విషయంలో సహాయం అవసరమో తెలుసునా? ప్రభు యొక్క రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మార్చబడతాయో తెలియదు. యేసుక్రీస్తు వారు ముందుగానే చాలా విషయాలు శిష్యులతో తెలియచేశారు, తనను వెంబడిస్తున్న వారితో తెలియచేశారు. ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు జరిగిన కార్యాలు, జరుగుతున్న కార్యాలు, జరగబోయే కార్యాలు, 3 కాలాల్లో జరిగే విషయాలన్నీ బైబిల్లో వ్రాసిపెట్టారు, వాటిని తెలియచేశారు. మరి ఫ్యూచర్లో జరిగే, భవిష్యత్తులో జరిగే కార్యాల గురించి యేసుప్రభు వారు తెలియచేశారు. ఇదిగో రాబోయే రోజుల్లో భూమి మీద ఏమేమి జరుగుతాయి అవన్నీ కూడా, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యాలు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచూ ఉన్నది. ఇప్పుడు మనకు సహాయం కావాలి. పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతూ ఉన్నాయి. మరి మనం ప్రభు యొద్ద నుండి సహాయాన్ని పొందుకొని పరలోక పట్టడానికి ప్రభు యొద్ద మనం చేరగలగాలి అంటే ఇప్పుడు మన తలలు పైకెత్తాలి. ఎత్తండి, పైకెత్తితే ఏం కనబడుతున్నాయి? రేకులండి, పాస్టర్ గారు అంటారు. పైకెత్తడం అంటే
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యములో, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే పైనున్న వాటినే వెదకుడి. చూడండి, పైనున్న వాటినే వెదకుడి. తలలు పైకెత్తమంటే ఆత్మీయంగా లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు పైకెత్తడం అంటే ఒకటి, పరసంబంధమైన మనస్సు కలిగి ఉండండి. ప్రభు యొక్క రాకడ సూచనలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఎక్కడో యుద్ధాలు భూకంపాలు జరుగుతున్నాయి, మాకెందుకు లేని మనం అనుకుంటున్నామో. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇండియాలో కూడా భూకంపం వచ్చింది అంటున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటికి నెరవేరుతూనే ఉన్నాయి. ఇవి జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకున్నట్టు, అంటే భయపడి కంగారు పడ్డమని చెప్పట్లేదు, కానీ పరసంబంధమైన మనసు కలిగి మీరు ప్రభుని ఇంకా వెతికిరండి. ఇంకా వాక్యాన్ని మనం ధ్యానిస్తే యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు, పైనున్న వాటి మీదనే మనసు అంటే ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా అని వస్త్రాన్ని గురించి కానీ, ఆహారాన్ని గురించి కానీ, రేపటి గురించి కానీ మీరు చింత చేయవద్దు. మీరు పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. పరసంబంధమైన మనస్సు అంటే 2 రకాల మనస్సు గురించి కొలస్సీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. భూ సంబంధమైన మనస్సు ఉన్నది, పరసంబంధమైన మనస్సు ఉన్నది. అవిశ్వాసులు, లోక సంబంధమైన మనుషుల యొక్క మనసు అంతా దేని మీద ఉంటుందంటే ఈ భూ సంబంధమైన వాటి మీదే ఉంటుందండి. పందిని చూసారా? ఆ పంది ఏ కాడికి నేల చూపే. ఆ పందులు బట్టి వాడు ఏం చేస్తాడు, ఆ 2 కాళ్ళకి ఈ 2 కాళ్ళకి తాడు కట్టి సైకిల్ మీద అట్లా వేయగానే అప్పుడు చూసిద్దట ఆకాశం, అబ్బా ఎంత బాగుందిరా అని. ఎంత బాగుందిరా, అంతవరకు నేల చూపే. వాక్యం చెప్తుంది, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అదెలా సాధ్యమండి? మన ఈ లోకంలో ఉన్నా కూడా అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడలేదా? ఈ లోకంలో అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. ఇక చాలు ప్రభువా, నీవు ఎప్పుడు వస్తావు, నీ రాజ్యానికి నేను ఎప్పుడు చేరాలి, నా కుటుంబం ఎప్పుడు నీ వద్దకు చేర్చబడుతుంది అని ఆ ఇటర్నల్ బ్లెస్సింగ్స్ కొరకై, ఆ నిత్యత్వపు ఆశీర్వాదం కొరకై మనము కూడా ఎదురు చూచుదుముగాక. దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు మీ కుటుంబాలని. ఏదో ఒక పని, ఫైనాన్షియల్ సపోర్ట్, ఆ తర్వాత పిల్లలు, కుటుంబం అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రోజుల్లో మన యొక్క గమ్యం, విజన్ ఏమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే పైనున్న వాటి మీద మీరు మనసు ఉంచుదురుగాక. పైనున్న వాటి మీద మనసు ఉంచాలి. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, 2 స్త్రీలు పడుకొని ఉంటారు, ఒకరు ఎత్తబడుదురు, మరొకరు విడవబడతారు. 2 తిరగలి విసురుతూ ఉంటారు, ఒకరు విడవబడుదురు, ఒకరు ఎత్తబడుదురు. ఎవరు విడవబడతారు, ఎవరు ఎత్తబడుతారో ఆలోచించండి. భూ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు విడవబడతారు, పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎత్తబడుదురుగాక. ఇప్పుడు ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే పరసంబంధమైన మనసు కలిగి సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థిస్తూ, దేవుని యొక్క వాక్యాలు చదువుతూ, భక్తికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా మీరు పాలు పొందినప్పుడు మీరు పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళుగా ఉందురుగాక. తలలు పైకెత్తుకుని అన్నప్పుడు ఒకటి, పరసంబంధమైన మనసు కలిగి మనం బ్రతకాలి ప్రభు రాకడ వరకు. రెండవది, తల ఎత్తుకున్నప్పుడు ఈ మెడ నొప్పులు లేస్తాయి. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం ప్రత్యక్షపరచబడాలి, ఆయన ఎదుట నిలవాలి అంటే పరసంబంధమైన మనసు కలిగి ఇలా నడిపించబడుతున్నప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళకి కష్టాలు, నిందలు, అవమానాలు ఇవి ఎదురవుతూనే ఉంటాయి. అయినా వాటిని సహించుకొని ఒక్కొక్కటిగా జయిస్తూ మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చామో తలంచుకొని ప్రభు యొక్క అడుగుజాడల్లో తుది శ్వాస వరకు ప్రభువులో మనం అందరం కూడా నిలిచి ఉందముగాక. పరసంబంధమైన మనసు కలిగి క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నప్పుడు నిందలు, అవమానాలు వస్తాయి. సేవకులైన మాకు వస్తాయి, మీకు కూడా వస్తాయి. అలాగని క్రీస్తుని వెంబడించకుండా ఉండగలమా? కాబట్టి ప్రేమిన వారలారా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వాక్యములో ఒక మాట మీరు చూడండి. మీరు ఏ బండ నుండి చెక్కబడుతారో, ఏ గుంట నుండి త్రవ్వబడుతారో మీరు ఆలోచించండి. నీతిని అనుసరించచ్చు యెహోవాను వెదుకుచూ ఉండువారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడుతారో దానిని ఆలోచించండి.
మీరు ఏ గుంట నుండి త్రవబడితురో. ఎందుకు ఈ మాటలు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలకరిస్తున్నాడంటే, ప్రభుని ఎరక్కమునుపు ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఏ స్థితిలోనికి వచ్చారు, భౌతికంగాను ఆత్మీయంగాను దేవుడు ఆశీర్వదించి స్థితిగతులన్నీ మార్చి ఒక ఉన్నతమైన అనుభవంలో ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నారు కదా. ఆ స్థితిగతులన్నీ తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు మార్గములు నడిపించబడుతూ వచ్చే నిందలు, అవమానాలు, అపహాస్యాలు, అవమానాలు అన్నీ సహించుకొని ప్రభు ఎదుట మనము నిలవబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఈ ఏప్రిల్ మాసమంతా ఎబెనేజరు దేవుడుగా ప్రభు మీకు ఉండబోతూ ఉన్నారు. విశ్వాసంతో ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గత 3 మాసాలు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారయ్యా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ప్రతి కీడు నుండి మీరు తప్పించి కాపాడుతూ వచ్చారు. ఇకను ఈ ఏప్రిల్ మాసం అంతా మీరు మాకు ఎబెనేజర్ దేవుడిగా ఉండమని అడగండి. ప్రార్థన చేసుకుందాం. సహాయం ఎక్కడ నుండి వస్తుంది? కీర్తనాకారుడు కొండల తట్టు తన కనులు ఎత్తుచూ ఉన్నాడు. అక్కడ నుండి దేవుడు తన ప్రజలైన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. సహాయము కావాలంటే ఏం చేయాలో దేవుని యొక్క మాటలు మనం విన్నాం. ప్రభువా, యెహోషాపాతు, యూదా ప్రజలందరూ కూడా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నట్లు మేము కూడా మీ సన్నిధిలో నిలిచి ఉంటాం యేసయ్య. ఈ ఆగస్టు మాసం అంతా తప్పకుండా మీ మందిరానికి వస్తాం. ఓ తీర్మానాలు చేయండి. ప్రభువా, మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది యేసయ్య. మీ సన్నిధికి నేను వస్తాను, ప్రార్థిస్తాను, కృప దయచేయమని అడగండి. యూదా ప్రజలకు విరోధంగా శత్రువులు దండెత్తొచ్చినప్పుడు సహాయము కొరకై వారందరూ కూడా ఒక చోట కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు ఉపవాసముతో. అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థించే మనసు దయచేయమని అడగండి. జయ జీవితాన్ని జీవించడానికి, ఉపవసించి ప్రార్థించడానికి కృప దయచేయమని అడగండి. సహాయము కొరకై శిశువులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలవబడిరి అని చదువుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించినప్పుడే దేవుడు మనకు సహాయం దయచేస్తాడు. స్టెఫను సహాయం కొరకై యేసు వైపు చూచాడు. రాళ్ళు రువి కోపంతో, క్రోధంతో ఉన్న వాళ్ళ వైపు చూడలేదు. సహాయం కొరకు ఎవరి వైపు చూస్తూ? నీవు దేవునికి సాక్షిగా జీవిస్తూ నడిపించబడుతూ ఉన్నప్పుడు నీకు విరోధంగా కోపికించేవాళ్ళు, క్రోధముతో, కోపంతో ఎదురవుతున్న వాళ్ళు ఉంటారు. స్టెఫను అలాంటి వాళ్ళ వైపు చూడలేదు, యేసు వైపు చూచాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో నీ ఓపికతో పరిగెత్తాలని వాక్యం చెప్తుంది. ప్రభువా, మీ వైపు చూస్తానయ్యా. మనుషులను చూస్తే మనుషుల యొక్క స్వభావాల వలన నేను నా ఆత్మీయతను కోల్పోకూడదు. కోపము, క్రోధము, ద్వేషము కలిగిన మనుషుల వైపు చూడలేదు స్టెఫను, యేసు వైపే చూచాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయా వాత్సల్యత కలిగిన వాడు. కనుకనే యేసుక్రీస్తు వలె తను కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఆ మాట పలికి నిద్రించాడు. పేతురు యోహానుల వైపు ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ వ్యక్తి చూశాడు. సంఘ సహవాసంలో, సేవకుల యొక్క సహవాసంలో ఉంటున్న ఆశీర్వాదాలు ఏంటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి లోతుగా ఆలోచించారు. ఈ సత్తువ కలిగిన సంఘములో దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. ప్రభువా, నన్ను స్థిరపరచి బలపరచండి. ఓ సేవకులకు నడిపింపులో నేను నడిపించబడతాను. ఇక్కడ ఉంటున్న ప్రతి సహాయాన్ని నేను నా సంతతి వాళ్ళు అనుభవిస్తూ ఉండగా ప్రభువా, సంఘములో నన్ను స్థిరపరచండి అని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. అపోస్తుడైన పౌలు సహాయం కొరకై వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉన్నాడు.
చేదైన అనుభవాలన్నీ కూడా మరిచిపోయాడు పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు తాను చేసిన అరాచకాలు, క్రైస్తవులను హింసించిన ఆ క్రూరమైన జీవితాన్ని పూర్తిగా మరిచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉన్నారు జీవ కిరీటాన్ని పొందటానికి. ప్రియ సహోదరి సహోదరుడు, గత దినాల్లో మీ జీవితాల్లో కూడా చేదైన అనుభవాలు ఏదైనా ఎదురయ్యాయా? వాటిని మర్చిపోయినప్పుడే మీరు మంచి పోరాటము పోరాడుదురుగాక, జీవ కిరీటాన్ని పొందుదురుగాక. మీ తలలు పైకెత్తుకొరడి. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఒక్కసారి లోకంలో జరుగుతున్న సంభవాలన్నీ ఆలోచించండి. వాటిని ఆలోచించి భయపడమని వాక్యం చెప్పట్లేదు, కానీ ఇదిగో మీ తలలు పైకెత్తుకొరడి. ఎందుకు ఆ మాట యేసుప్రభు వారు చెప్తున్నారంటే, పరసంబంధమైన మనసు కలిగి బ్రతకాలి, క్రీస్తు యొక్క అడుగుజాడలు ఇంకా నడిపించబడాలి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాజ్యంలో ఆయనతో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. తలలు పైకెత్తి నీవు పరసంబంధమైన మనసు కలిగి నడిపించబడుతూ ఉన్నప్పుడు నిందలు, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ మార్గంలో అయినా కూడా ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి ప్రభు తీసుకొచ్చాడో నీవు తలంచాలి. నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచూ నుండి వారులారా మీరు ఆలోచించండి. ఏ బండ నుండి చెక్కబడితురో, ఏ గుంట నుండి తీయబడితురో మీరు ఆలోచించండి. క్రీస్తును ఎరగక మునుపు, దేవుని యొక్క సన్నిధికి రాక మునుపు మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా మీ స్థితిగతులు మార్చబడ్డాయో ఒక్కసారి ఆలోచించి కృతజ్ఞత హృదయంతో అందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా బ్రతుకును బ్రతుకుగా మార్చు. మిమ్మల్ని నమ్మిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో మేళ్ళు, సహాయము దయచేస్తూ వచ్చావయ్యా. జీవితకాలం అంతా నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను అని ఆ కృతజ్ఞత భావముతో ఈ పూట ప్రతి ఒక్కరూ కనబడుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానంతో అందరూ ప్రార్థన చేసుకో.